మీలో ఎవరికైనా ఉమ్మేయాలి అనిపిస్తే దయచేసి ఇట్లాంటి ఎదవలు సన్నాసుల మీద గాండ్రించి ఉమ్మేయండి. ఎందుకంటే ఈ ఎదవలు కేవలం స్వలాభం కోసము, కేవలం రాజకీయాలలో పదవుల కోసము, డబ్బు కోసము ఏం చేస్తున్నారు అంటే నీచానికి ఒడిగడుతున్నాడు. ప్రజల నమ్మకాలని వమ్ము చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ఉందో ఈ టీము చేయని దరిద్రం లేదు. వీడు ఏం చేసిండు ఈ వ్యక్తి అంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. రాగానే ఇక్కడ ఏమంటాడో వినండి. మీరు అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేసిరని, అంటే మేము తీరం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అనే గాడిద దొరికినప్పుడు ఆ గాడిద మీద పోయినాం. గుర్రం దొరికేదాకా గాడిదే మాకు దిక్కు. కాబట్టి ఇప్పుడు ఇంకో గాడిద వచ్చినా దాని మీద ఎక్కిపోతే మేము తీరం చేర్చడం కోసం అంటే పదవులు పొందడం కోసము కాంగ్రెస్ పార్టీ అనే గాడిద దొరికింది, ఆ గాడిద మీద పోయినాము. రేపు పొద్దున ఇంకో గాడిద దొరికినా ఆ గాడిద మీద పోతామని చెప్పేసి బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడిన ఎదవల మీద ఉమ్మేయకుండా మీరు భూమి మీద ఉమ్మేయడం మాత్రం దయచేసి చేయొద్దు. ఎంత ఘోరము అంటే కేవలం ఈ వ్యక్తి ముందు నుంచి పదవుల కోసం, డబ్బు కోసం ఆశపడ్డాడు. డబ్బు లేని రోజున నాకు 10 రూపాయలు దానం ఇయ్యండి అని చెప్పేసి బిచ్చం అడుక్కున్నాడు. ఈరోజు కోట్లాది రూపాయలకి పడగలెత్తాడు. దాని తర్వాత ఏం చేసిండు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీకి పోయినట్టున్నాడు. మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ అదే గాడిద మళ్ళీ కాంగ్రెస్ మీదకే ఎక్కిండు. ఆ కాంగ్రెస్ వాళ్ళకేమో కొంచెమన్నా సిగ్గు శరం సోయి లేకుండా ఇట్లాంటి ఎదవల్ని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు, ఎమ్మెల్సీ చేశారు. చేస్తే వీడేం చేసిండు అంటే కాంగ్రెస్ పార్టీ ముడ్డి కిందనే మంట పెట్టి బాగా కాలిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ తీసి బయటేసింది. బయటేస్తే వీడు చేసిన పని ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించినాడు. ఎట్లా నమ్మించాడు అంటే ఇటు చూడండి. ఈ 6 గ్యారంటీలు ఏ అమలు చేయకపోయినా ఈయన దగ్గర కాదు, నా దగ్గర రాదు. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా. 6 గ్యారంటీల్లో ఏది అమలు కాకుండా దయచేసి నా దగ్గర రండి, నేను తల్లి గారిని నమ్ముతున్నా, అయ్యగారిని నమ్ముతున్నా, అమ్మగారిని నమ్ముతున్నా అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాడు. ఓట్లు వేయిస్తే ఏం జరిగింది అంటే ప్రజలు ఈ ఎదవ మాటలు విని కనీసం 100 మందో 1000 మందో 1,00,000 మందో ఓట్లు వేసి ఉంటారు కదా, ఆ ఓట్లు ఈరోజు వృధా పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల జుట్టు పట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రజల్ని రోడ్డు మీదకి ఈడుస్తున్నది. తెలంగాణ ప్రజల బ్రతుకు ఎంత దుర్భరంగా మారిందంటే ఈరోజు పొద్దున్న లేస్తే ఏదో ఒక న్యూస్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద లేని కోపం అంటూ లేకుండా పోయింది. ఎంత ఘోరమో అంటే హామీలు, వీడు మాట్లాడుతున్నది 6 హామీల గురించి. ఆ 6 హామీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పట్టపగలే ఏం చేసింది, చుక్కలు చూపించింది అరచేతిలో, స్వర్గం చూపించింది అరచేతిలో. ఆ స్వర్గం చూపించిన వల్ల ఈ ఎదవ కూడా ఉన్నాడు. ఈ ఎదవ చెప్పినటువంటి మాటలు నమ్మి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీ కళ్ళ ముందే ఉన్నది. నీళ్లు కరువైపోయినాయి, ప్రజల జీవితాలు దుర్భరం అయిపోయినాయి. కేవలం 14 నెలల టైంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేతులు జోడించి వద్దయ్యా బాబు ఈ బతుకు మాకు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఇది పరిస్థితి ఇట్లాంటి ఎదవల వల్ల. ఈ ఎదవ ఇప్పుడు ఏం చేసిండు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కింద మంట పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు రాజకీయం అంటే ఇక్కడ చూడండి, సిగ్గు శరం ఉండాలి. ఇక్కడ చూడండి, కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అసలు యాక్చువల్గా ఇట్లా ఏది సమర్థంగా తప్పుల్ని తిప్పికొట్టడం, తర్వాత ఏదైనా సవాళ్ళను ప్రతి సవాల్ విసరడం. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తర్వాత కల్వకుట్ల కవిత కానీ వీళ్ళు సమర్థవంతమైనటువంటి నాయకులు. ఎందుకనంటే ప్రతిపక్షాలను ఎట్లా తిప్పికొట్టాలి, తర్వాత మనకు జరుగుతున్నటువంటి దానికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి, దాంట్లో క్లియర్ గా నిష్ణాతులు ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ బరాబర్. ఇది వాస్తవం తట్టుకుంటారు అసలు గట్టిగా లేకపోతే నేను ఏమంటున్నా వాళ్ళతో తట్టుకోవడం మామూలు విషయం కాదు. అంటే ఏదేమైనప్పటికీ కేటీఆర్ హరీష్ రావు ఎంత మాట్లాడతారో కవిత ఎంత వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి మాట్లాడతారు. వాస్తవం అది. కాంగ్రెస్ లో ఒక్కడన్నా ఏదానికి అది మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని తప్పైనా ఒప్పైనా మంచిగా మాట్లాడదామా, చెడు మాట్లాడదాం. బరాబర్ మొత్తం పబ్లిక్ ని ఒప్పించగలిగే శక్తి నిజంగా 100% కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళకి కవితకు కానీ ఉంటది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఉంటది కదా. ఈ ఎదవలు ఏం చేస్తున్నారు అంటే ఈ మల్లన్న అనేటోడు తన జీవితం మొదలుపెట్టింది ఒక జర్నలిస్ట్గా, దాని తర్వాత డబ్బు కాశపడు అధికారం కావాలనుకుని యూట్యూబర్గా మొదలుపెట్టి ఏం చేసిండు అంటే మొదటి రోజు నుంచి అధికార పార్టీ అయినటువంటి అప్పటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా, హరీష్ రావు గారికి వ్యతిరేకంగా, కవిత గారికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. అంటే బహుశా భూప్రపంచం మీద ఏ తిట్లు ఉన్నాయో, ఎన్ని తిట్లు ఉన్నాయో అన్ని తిట్లు వీళ్ళని తిట్టాడు.
ఎంత నీచాతి నీచంగా తిట్టిండు, ఘోరాతి ఘోరంగా తిట్టిండు అంటే ఆ తిట్లలో నేను ఒక్క తిట్టు కూడా ఇక్కడ వాడలేను. ఎందుకంటే నేను సభ్యత కలిగిన వాడిని కాబట్టి ఆ తిట్లు వాడలేను. ఈ ఎదవలు ఆ రేంజ్లో తిట్టి ఈరోజు అన్ని పార్టీలు తిరిగి వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు పోయిచ్చిండు, బీజేపీ పోయిచ్చిండు, ఇంకేదో పార్టీ పోయిచ్చిండు, ఇంకేదో 7205 పెట్టిండు, ఇంకేదో చేసి లాస్ట్కి ఇప్పుడు ఈ ఎదవల కన్ను బీఆర్ఎస్ మీద పడ్డది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారి చెప్పొద్దు కానీ సంకనాకుతున్నారు. ఇన్ని రోజులు తిట్టి మళ్ళీ అదే కేటీఆర్ గారి సంకనాకనికి ఈరోజు పొగుడుతున్నారు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు ఇట్లాంటి వాళ్ళనా నమ్మేది? ఒక మాట చెప్తే ఆ మాట మీద లేకపోతే మనం సిగ్గుపడతాం, తలెత్తి మళ్ళీ చూడాలంటే బాధపడతాం. అరే నేను మాట మీద లేని, నేను అన్న మాట మీద నిలబడలేకపోయినానే అని చెప్పేసి. కానీ ఇట్లాంటి పనికిమాలిన ఎదవలు వీళ్ళు ఏం చేస్తారు అంటే సిగ్గు శరం మానేసి రాజకీయాలు. ఏముందిలే అందరు పోతున్నారు, మేము పోవడంలో ఏముంది, మేమైనా ఫస్ట్ టైం చేస్తున్నామా అంటాడు. అడిగితే మళ్ళీ నిస్సిగ్గు అదే మాట అంటారు. మేమైనా ఫస్ట్ టైం చేస్తున్నామా, ఆడు పోలేదా ఈడు పోలేదా అంటారు మళ్ళీ ఇంత నిస్సిగ్గుగా. అండ్ వీళ్ళకు ఒక మాఫియా. ఏందా మాఫియా అంటే సోషల్ మీడియా మాఫియా వీళ్ళకు ఉంది. ఏమన్నంటే మళ్ళీ బొచ్చు అదేదో స్ట్రైకులు అంట, ఇంకేదో అంట. నా బొచ్చుల స్ట్రైకులు, బొచ్చుల ఛానళ్ళు, ఇది పోతే ఇంకో 100 పెట్టుకుంటా. నేను భయపడేది ఇవ్వట్లేదు. ఈ యూట్యూబ్ మీద బతికితే కదా భయపడినీకి. నువ్వంటే యూట్యూబ్ మీద బతికినావు, బిచ్చం అడిగి 10 రూపాయలు ఛాయలు తాగినావు కాబట్టి నీకు భయం, కానీ మాకు భయం ఏం లేదు. ఇట్లాంటి ఎదవలు నమ్మడం ఆపేయండి. చదువుకున్న వాళ్ళని, నిబద్ధత కలిగిన వాళ్ళని, ప్రజల కోసం నిజంగా ఆలోచించే వాళ్ళని నమ్మండి. వాళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తారు. అంతేగాని యాడ బొక్క దొరికితే కుక్కలాగా వచ్చేటోళ్ళని నమ్మితే రాష్ట్రాన్ని మొత్తానికి నాశనం చేసి వాళ్ళు మాత్రం బిల్డింగులు, కార్లు, కోట్లాది రూపాయలు దండుకొని హాయిగా ఖద్దరు బట్టలు వేసుకొని కూర్చుంటారు. అందుకే చూసి మీ ఓటుని వాడండి. అది ఏ ఎలక్షన్ అయినా, జనరల్ ఎలక్షన్ అయినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీలైనా, ఎక్కడైనా సరే చూసి మీ ఓటు వాడండి. ఇట్లాంటి ఎదవలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పు ఉంటుంది కదా, చెప్పు తీసుకొని ఒకటి కొట్టండి. లేదంటే చెప్పు తీసుకొని కొట్టలేము, మేము గాంధీవాదులం అంటే గాంధీ నుంచి ఉమ్మేయండి. అంతే. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.